దైవనామానికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. గత కాలం అంతా కాచి కాపాడి ఆయన కృపలో భద్రపరుచుకున్న దేవాది దేవునికి వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడు మన ప్రతి పనుల్లో గాని చేసే జాబుల్లో గాని దేవుడు తోడైండి ఈ ఆన్లైన్ పేరుకు దేవుడు మన అందరిని అటెండ్ అవడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవాది దేవునికే మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు. మన మీటింగ్ స్టార్ట్ చేసుకుందాం. జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు అవుతుంటారు. నేను ప్రేయర్ చేస్తాను, క్యాథరిన్ సిస్టర్ పాట పాడతారు. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన గొప్ప దేవుడా, నీకు వందనాలేసయ్యా. గత కాలం అంతా నా ప్రభువా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి నా ప్రభువా నీ కృపలో భద్రపరుచుకున్న గొప్ప దేవుడునైనా నీకు వందనాలేసయ్యా. కాలములు సమయములు నా ప్రభువా నీ స్వాధీనంలో పరుచుకున్న ప్రభువా నీ కృపా నీ కాపుదలని భద్రతని క్షేమాన్ని మాకు ఇచ్చిన గొప్ప దేవుడునైనా నీ ప్రాణం కంటే ఎక్కువగా మనం ప్రేమించిన తండ్రి ప్రేమమయుడు నా ప్రభువా నీకు వందనాలేసయ్యా. నీ పాదములకు నమస్కారములు ప్రభువా. అయా ఈ ఆన్లైన్ లో వచ్చిన ప్రతి బిడ్డని బట్టి నీకు వందనాలేసయ్యా. రావాల్సిన వారి నా ప్రభువా క్షేమంగా నా తండ్రి మా మధ్యలోకి నడిపించండి. త్వరగా నా ప్రభువా వాళ్ళకున్న అడ్డులు ఆటంకాలు కొట్టివేసి నా ప్రభువా మరి ఆన్లైన్ ప్రేయర్లు అటెండ్ అవడానికి మీరే వారికి నైనా ప్రతిదైనా ఇరుకులను ఇక్కట్ల నుంచి విడుదల దయచేసి అయా త్వరగా చేయనట్టుకు ప్రతి బిడ్డకు నీ కృప దయచేన తండ్రి నీకు వందనాలేసయ్యా. అయా ఏ బిడ్డ ఏ బాధతో చింతతో వేదంతో ఉందా నా ప్రభా, ఎవరి గుండె మాటను ఎన్ని కన్నీళ్ళు ఉన్నాయో తండ్రి చూచుచున్న దేవుడు నా ప్రభా నీకు వందనాలేసయ్యా. ప్రతి కన్నీరును తుడవండి, ప్రతి ఆవేదన నుంచి విడుదల దయచేయండి నా ప్రభా. నీ పాదాలు పట్టుకున్న నా తండ్రి అయినా నిన్ను వెంబడించి బిడ్డలుగా ప్రతి బిడ్డను లేవనెత్తండి నా తండ్రి. నువ్వే నిజమైన దేవుడు అని లోకరక్షకుడు అని మమ్మల్ని సృష్టించిన సృష్టికర్తవని నా ప్రభా ప్రతి ఒక్కరూ తెలుసుకునే గొప్ప భాగ్యాన్ని దయచి నా తండ్రి మాకిచ్చిన ఈ రక్షణ భాగ్యాన్ని నైనా ఇంకెవరికైతే రక్షణ భాగ్యం లేదా నా ప్రభా వారందరికీ మీరు దయచండి, సహాయం చేయన ప్రభా నీకు వందనాలయ్యా. నువ్వు గొప్ప దేవుడునైనా మహాగణుడవు మహోన్నతుడవు నా ప్రభా, సర్వోన్నతుడవు సర్వశక్తి మంతుడవు నా ప్రభా. ఈ సర్వశక్తిని నా ప్రభా ప్రతి బిడ్డకి విడుదల దయచి నా తండ్రి మూయబడ్డ ప్రతి మనోనేత్రాలు వెలిగించండి. నీ నామ సాక్షిగా ప్రతి బిడ్డను వాడుకున్న తండ్రి మేమందరం నా ప్రభా కలిసి నిన్ను స్తుతించడానికి చూపిన మహాకృపను బట్టి వందనాలేసయ్యా. ఓ ప్రభా కుడికి కానీ ఎడమ కానీ పడకుండా నా ప్రభా అయ్యా నీ వైపు చూసి ఒక తండ్రి పరుగు పందెంలో తండ్రి ఓపికతో ముందుకు పరిగెత్తే కృపను అట్టి భాగ్యాన్ని మాకు దయచేయి నా దేవా. మమ్మల్ని మా కుటుంబాలని కాచి కాపాడుతున్న గొప్ప దేవుడు నీకు వందనాలేసయ్యా. నీ పాదములకు నమస్కారములు తండ్రి. అయా పాటలు పాడి బిడ్డకు నా తండ్రి చక్కని స్వరాన్ని దయచేయండి. వాక్యం చెప్పి బిడ్డని శిలువ చెట్టుని మరుగు చేసి నా ప్రభా బిడ్డను నీ బోరగా వాడుకొని సుట్టిగా తేటగా స్వస్థ నాతో మాతో మీరు మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకున్న తండ్రి వినగల చెవి గ్రహించే మనసును మాకు దయచే మంచి నీళ్ళలో పడి ఫలించే విత్తనాలాగా నా తండ్రి నీ వాక్యాన్ని మా హృదయంలో నీరు కట్టి ఫలింపజేయమని యేసు పరిశుద్ధంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. క్యాథరిన్ సిస్టర్ పాట పాడతారు. ఓకే సిస్టర్. బ్రదర్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. మనం పాట పాడుకుందాము దేవుని మహిమలో. స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగును కాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము. స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగును గాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము. యేసయ్యా 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 యేసయ్యా. స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగును గాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము. శూన్యము నుండి సమస్తము కలగజేసెను నిరాకారమైన నా జీవితమునకు రూపము నిచ్చెను. శూన్యము నుండి సమస్తము కలగజేసెను నిరాకారమైన నా జీవితమునకు రూపము నిచ్చెను. యేసిన సర్వము
ఏసిన సమస్తము, ఏసిన సర్వము, ఏసిన సమస్తము. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. స్తోత్రము స్తుతి స్తోత్రము, వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ. స్తుతి స్తోత్రము. పరము నుండి భూమికి దిగి వచ్చెను యేసు, శిల్వ మరణము పొందినాకై మార్గము చూపెను. పరము నుండి భూమికి దిగి వచ్చెను యేసు, శిల్వ మరణము పొందినాకై మార్గము చూపెను. యేసిన రక్షణ, యేసిన నిరీక్షణ, యేసిన రక్షణ, యేసిన నిరీక్షణ. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. స్తోత్రము స్తుతి స్తోత్రము, వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ. స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ. స్తుతి స్తోత్రము. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, 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 యేసయ్యా యేసయ్యా యేసయ్యా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఒకటి ప్రార్థన అంశం ఉంది. ప్రార్థన అంశం కోసం ప్రార్థన చేసి వాక్యంలోకి వెళ్దాము. రమాదేవి అనే సిస్టర్ కి ఆ బిడ్డకు కడుపులో ఆ గడ్డ, క్యాన్సర్ గడ్డ కరిగిపోవాలి. ఆ బిడ్డ ఆ యొక్క బాధతో చాలా బాధపడుతుంది. పాపం విపరీతంగా ఏడుస్తుంది. నొప్పికి బాధకు తట్టుకోలేకపోతుంది. ఆ యొక్క రమాదేవి సిస్టర్ కి ఒక 3 ఏళ్ల బాబు ఉన్నాడు. ఒకవైపు బాబు కోసం బాధపడుతుంది ఆమె, ఒకవైపు ప్రేయర్ చేయడానికి వెళ్తే పాపం అందరిని పట్టుకొని ఏడుస్తుందంట. ఆమెకు దేవుడు ధైర్యం ఇవ్వాలి, దేవుడు ముట్టి స్వస్థపరచాలి. ఆమెకున్న బాధ, ఏం తిన్నా వామిటింగ్స్ అవుతున్నాయంట. వామిటింగ్స్ మొత్తం తగ్గిపోవాలి. ఆమెకు దేవుడు మంచి స్వస్థత ఇవ్వాలి. ఆ డాక్టర్లకు దేవుడు జ్ఞానం ఇచ్చి మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి. సంపూర్ణ స్వస్థత పొందాలి. ఆమె రక్షణలోకి రావాలి. ఆమె ద్వారా వాళ్ళ కుటుంబం అంతా రక్షణ మార్గంలోకి రావాలి. దేవుడు ఆమె కుటుంబంలో గొప్ప కార్యం చేయాలి. సిస్టర్ కోసం నతానియల్ బ్రదర్ ప్రేయర్ చేస్తారు. బ్రదర్ ప్రైజ్ లార్డ్. బ్రదర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రార్థిద్దాం. స్తోత్రమునైన పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, కరుణమైన కృపా కనికరం కలిగిన దేవ, మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన యేసుక్రీస్తు నామానికి కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. అయిన సాయంకాల సమయంలో నా తండ్రి విజ్ఞాపన చేస్తున్నాం ప్రభువా. నా తండ్రి మా ప్రార్థనను అంగీకరిస్తావని ప్రార్థిస్తున్నాం. రమాదేవి సిస్టర్ విషయంలో ప్రార్థిస్తున్నాం నాయన. ప్రభువా మరి ఆ బిడ్డను ముట్టండి, తాకండి, స్వస్థత కలగజేయండి ప్రభువా. యొక్క క్యాన్సర్ గడ్డ కరిగిపోవాలి ప్రభువా. యేసుక్రీస్తు నామంలో నాయన నువ్వు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్ కార్యాలు చేసిన దేవుడు నాయన. ఇప్పుడు కూడా ప్రభువా మరి నీ నామంలో అద్భుత కార్యం జరిగించండి, స్వస్థత కలగజేయండి ప్రభువా. తల మొదలుకొని అరికాల వరకు అయినా సంపూర్ణ విడుదల, స్వస్థత అనుగ్రహించి ఆ కుటుంబాన్ని రక్షణలోకి నైనా మీరే నడిపించండి ప్రభువా. గొప్ప సాక్షిగా పెట్టండి ప్రభువా. నా తండ్రి మీరు ఆదరణ దయచేయండి, బలము అయినా ధైర్యం అనుగ్రహించండి ప్రభువా. నీ కృపలు భద్రపరచుకోండి అయ్యా. నా తండ్రి అలా ఎంతమంది ఉన్నా వారిని ముట్టండి, తాకండి, స్వస్థపరచండి ప్రభువా. కుటుంబంలోనైనా మీరుండండి ప్రభువా. మీ ధైర్యాన్ని అనుగ్రహించండి, మీ సన్నిధి మీ కాపులలో భద్రపరచుకొని అయినా సంపూర్ణమైన విడుదల దయచేసి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అందరికీ ప్రైజ్ లార్డ్.
ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. దేవుడి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. మన మధ్యలో ప్రిస్కిల సిస్టర్ వాక్య ధ్యానానికి నడిపిస్తారు. సిస్టర్ ప్రైజ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికి. వాక్యంలో వెళ్ళే ముందు ప్రార్థిస్తున్నాం. స్తోత్రం యేసు ప్రభా, నీకే వందనాలు రచ్చా. ఇక్కడ 2-3 నీ నామంలో యేసు ప్రభా కూడి ఉంటారు, అక్కడ నువ్వు ఉంటానన్నావు రచ్చ. మా మధ్య మీరు ఉండండి యేసు ప్రభా. యేసు ప్రభా, నేను పలికే ప్రతి మాటలో మీరు ఉండండి యేసు ప్రభా. నన్ను రక్షించండి, కాపాడండి యేసు ప్రభా. దేవుడా, వాక్యంలో వెళ్లే ముందు యేసు ప్రభా ప్రతి దాంట్లో యేసు ప్రభా మీ జ్ఞానము మాకు ప్రసాదించండి, అర్థం చేసుకునే జ్ఞానం మాలో ప్రసాదించండి యేసుప్రభా. దేవుడా, ప్రతిదీ కూడా మేము అర్థం చేసుకుని హృదయంలో నాటపడే బిడ్డగా మేము మారాలి యేసుప్రభా. మీరే మాకు ప్రతి దాంట్లో తోడే ఉండి నీడే ఉండండి యేసుప్రభా. దేవుడా, యేసుప్రభా వాక్యంలో యేసుప్రభా ప్రతిదీ కూడా యేసుప్రభా స్పష్టంగా అర్థం కావాలి యేసుప్రభా. ఒకవేళ కాకపోతే కూడా యేసుప్రభా మీ దగ్గర యేసుప్రభా మొర పెట్టి మేము అడిగేటట్టు సహాయం మాకు దయచేయమని ప్రభా యేసుక్రీస్తునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనము సామెతలు గ్రంథము 29వ అధ్యాయము ధ్యానిస్తాము. మనము సామెతలు గ్రంథము 29వ అధ్యాయం ఫస్ట్ నుంచి మేము చదువుతాను, ఒకసారి చూసుకోండి. ఎన్నిసార్లు గద్దించినను లోబడువాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఎన్నిసార్లు గద్దించినను లోబడిని వాడు. చూడండి, ఎన్నిసార్లు దేవుడు మనని గద్దించినను మనము లోబడకపోతే, మనం ఒక మిస్టేక్ చేసిండు, దేవుడికి ఇది ఒక హెచ్చరిక లేక మనకి ముందే చెప్తున్నాడు. ఎన్నిసార్లు అని అంటున్నాడు. అంటే ఎన్నిసార్లు దేవుడు మనని గద్దించినను, ఇది కరెక్ట్, ఇది రాంగ్, మన మిస్టేక్స్ నుంచి మనం నేర్చుకోవాలని ప్రతి దానికి దేవుడు మనం హెచ్చరించినను మనం అది తెలుసుకోకపోతే లోబడని వాడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఎన్నిసార్లు నేను గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును అని అంటున్నాడు. మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును అని అంటున్నాడు. ఏమంటుండు? ఎవరైతే ఆయనకి లోబడకుండా, ఆయన ఆజ్ఞలు పాటియకుండా ఎన్నిసార్లు గద్దించినా, అదే ఈ రోజు మనం అనుకున్నాం, నేను ఒక మిస్టేక్ చేసిన, ఆ మిస్టేక్ చేసిన దేవుని దగ్గర నువ్వు అడిగితే దేవుడు దాన్ని క్షమించు దేవుడా అంటే క్షమిస్తాడు. కానీ అదే పాపము ప్రతిసారి నువ్వు చేసి నువ్వు క్షమించు దేవుడా అంటే దేవుడు కూడా అది కరెక్ట్ కాదు. దేవుని దృష్టిలో అది కరెక్ట్ కాదు. నీకు ఒక మిస్టేక్ ద్వారా దేవుడు నేర్పిస్తాడు. అదే మిస్టేక్ నువ్వు ఎవ్రీ టైం ప్రతిసారి అదే మిస్టేక్ నువ్వు చేసినావు అనుకో, అది దేవుని దృష్టిలో ఎట్లా అవుతుందంట, నాశనకరమైన తెగులు నీకు రాబోతాయంట. ఎన్నిసార్లు దేవుడు నీకు గద్దించినా నువ్వు లోబడకపోతే, అదే మిస్టేక్ నువ్వు ప్రతిసారి చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఎట్లా నాశనం అవుతారంట? తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును అని అంటుండు. అంటే మన మిస్టేక్స్ నుంచి నేర్చుకోవాలా, మళ్ళీ అదే మిస్టేక్ మనం చేయకూడదు, లోబడి ఉండాలా. ఆ లోబడి ఉంటే ఏ నాశనకరమైన తెగులు మన దగ్గరికి రావు. ఎప్పుడైతే మనం లోబడకుండా, దేవుని ఆజ్ఞానికి లోబడకుండా, దేవుడు ఎన్నిసార్లు మనం గద్దించినా మనం వినకపోతే హఠాత్తుగా మనకి నాశనం అగును అని అంటున్నాడు. 2వ వచనం ఏమంటుందంటే, నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు, దుష్టుడు ఏలినప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు. ఇక్కడ ఈ మొత్తం అధ్యాయంలో మనము ఇద్దరు గురించి మాట్లాడతాడు. ఒకడు నీతిమంతుడు, ఒకడు దుష్టుడు. మంతుల దగ్గర నీతి అయిన మార్గం అంటే దేవునైన మార్గము, నీతి మంతుల మార్గంలో నువ్వు ఉంటే ఎట్లుంటావు, దుష్టుల మార్గంలో ఉంటే నువ్వు ఎట్లుంటావు, ఎలా జీవిస్తావు. దుష్టుడు మార్గం వల్ల దుష్టుడు మనకి ఈ లోకంలో కొన్ని విషయాలు ఇది చేస్తే మంచిగా, ఒక్కొక్కసారి మంచిగా అనిపిస్తాయి. కొంచెం చిన్న హ్యాపీనెస్ గురించి నువ్వు దేవుడు చిరకాలమైన సంతోషము, చిరకాల జీవితం నువ్వు కోల్పోతున్నావు.
దుష్టుడు మార్గం నీకు కావాలా, నీతిమంతుల మార్గం నీకు కావాలా అని నువ్వు డిసైడ్ చేసుకోవాలంట. నీతిమంతుల మార్గంలో నీకు ఒకవేళ వాళ్ళు పాలిస్తే ఏమొస్తుందంట, సంతోషింతురు. ఒకవేళ దుష్టుడు అయితే నీకు ఎన్ని తెగులు రాబోతాయో అని నువ్వు నేర్చుకో. నీతిమంతుల దగ్గర ఉంటే ఎట్లుంటావు. ఇంకా మూడో వచనంలో ఏమంటాడంటే, జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని పరచును. నీతిమంతుని వాళ్ళు ఏం చేస్తారంట, జ్ఞానమును ప్రేమిస్తారంట. నీతిమంతులు జ్ఞానమును ప్రేమించువాడు తను తండ్రిని సంతోషపరచును. జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును. వేశ్యాలతో సాంగత్యము చేయువాడు అతని ఆస్తిని పాడు చెయ్యును. ఈ మోస్ట్లీ ఈ పర్టికులర్ ఈ టైంలో ఈ జనరేషన్ వాళ్ళలో ఇది చాలా ఎక్కువ అయిపోయింది. వేశ్యాలతో సాంగత్యము చేయువాడు అతని ఆస్తి పాడు చెయ్యును. పైన ఏమంటుడు, జ్ఞానమును ప్రేమించేవాడు తన తండ్రిని సంతోషపరచును అని అంటుండు. అయితే నువ్వే డిసైడ్ చేసుకో, నువ్వు నీతిమంతుల్లాగా జ్ఞానమును ప్రేమించి దేవుణ్ణి ప్రేమించి ఆ దేవుని దగ్గర నుంచి నువ్వు జ్ఞానం అడిగితే తన తండ్రిని సంతోషపరుస్తావు మీ తండ్రిని. లేకపోతే ఇంకొక పాయింట్ కూడా ఉంది, ఏంటిది, వేశ్యాలతో సాంగత్యము చెయ్యువాడు అతని ఆస్తిని పాడు చెయ్యును. సో రెండు ఉన్నాయి, ఆ రెండిట్లో నువ్వు డిసైడ్ చేసుకో ఎక్కడ ఉంటావు. నీతిమంతులతోనంటే నీకు ఎట్లుంటే సంతోషకరమైన, దుష్టు దగ్గర ఉంటే ఎట్లుంటావు. జ్ఞానము ప్రేమించేవాడు తన తండ్రిని సంతోషపరుస్తాడంట. అదే వేశ్యాలతో సాంగత్యం. ఇప్పుడు మోస్ట్లీ లివింగ్ రిలేషన్షిప్ అని లేకపోతే మ్యారేజ్ అయినాక కూడా ఇలాంటి ఏమంటారు ఈ దాంట్లో వెళ్ళిపోవడం వల్ల ఒక్కొక్కళ్ళ దాంట్లో ఒక్కొక్క వాళ్ళ లైఫ్ లోనే ఆ పర్సన్ మిస్టేక్ చేయకపోయినా వేరిద్దరు మిస్టేక్ కమిట్ చేసే వరకు వాళ్ళ లైఫ్ అంతా మొత్తము మెస్ అయిపోతుంది కదా. సో వేశ్యాలతో సాంగత్యము చేయువాడు అతని ఆస్తి పాడు చెయ్యును. అట్లుంటావో లేకపోతే తన జ్ఞానము ఉపయోగించి ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరుస్తావో అది నువ్వే ఎరగాలంట. 4వ వచనంలో ఏమని అంటుండంటే, న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమము కలుగజేయును. పైన ఏమంటుండు, సంతోషము అని అంటుండు. మళ్ళా కింద ఏమని అంటుండు, న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమము కలుగజేయును అంటుండు. ఎంత మంచిగా అంటుండు కదా, దేశముకు క్షేమము కలుగజేయును అంటుండు. లంచములు పుచ్చుకొను వాడు దేశమును పాడు చేయును అని అంటుండు. ఒకవేళ నువ్వు న్యాయంతోనే నువ్వు ఇది చేస్తే నీకు క్షేమం కలుగుతుందంట. అదే లంచము పుచ్చుకున్న వాడు దేశము పాడు చేయును. మనం కొంతమంది చాలా ఇప్పుడు ఈ ఉన్న దాంట్లో కూడా చాలా మంది దాంట్లో ఈ వర్డ్ ఇదైతే చాలా మట్టుకు చాలా మంది చేస్తారు, లంచమును పుచ్చుకొని. కానీ వాళ్ళలో ఏంటంటే ఆ భయం ఇంకా ఉంటది. ఏ రోజు ఎక్కడన్నా దొరికిపోతానో, ఈ వీళ్ళకి దొరికిపోతున్నా వాళ్ళకి దొరికిపోతున్నా అని భయము వాళ్ళలో ఎప్పటికీ ఉంటది. సంతోషం అనేది ఉండదు వాళ్ళ లైఫ్ లో. ఒక పాయింట్ ఆఫ్ టైం లా ఆ డబ్బుని యూజ్ చేసుకొని మంచిగా లగ్జీరియస్ లైఫ్ వాళ్ళు లీడ్ చేయవచ్చేమో, లోపల ఎక్కడనో అక్కడ వాళ్ళకి ఆ భయము అనేది ఉంటది. ఒకవేళ నువ్వు లంచం తీసుకొని నువ్వు ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేస్తూ ఉంటే నీ పిల్లలు కూడా అదే నేర్చుకుంటారని వాళ్ళు మర్చిపోతారు. లంచం పుచ్చుకున్న వాడు దేశమును పాడు చేయను. అదే ఎగ్జాంపుల్ వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఉన్న వాళ్ళ వర్కర్స్ కి కూడా అదే చెప్తాడు కదా, నేను ఇట్లా చేసినా ఇట్లా డెవలప్ అయినా నువ్వు కూడా అదే చేయాలి. ఒకవేళ అది చేస్తే వాళ్ళలో ఏముంటదంటే భయం ఉంటది. కొంచెం సేపే వాళ్ళు ఒక పాయింట్ ఆఫ్ టైం లా కొంచెం సేపే వాళ్ళు మంచిగా ఉంటారు, లగ్జీరియస్ లైఫ్ అని అనుకుంటారు, అది ఇది అని అనుకుంటారు. కానీ వాళ్ళలో భయం ఉంటది. ఎవరు చూడకపోయినా ఒక్క మనిషి ఒక పర్సన్ మాత్రము నిన్ను ప్రతి దాంట్లో ప్రతిది గమనిస్తాడంట. నేను ప్రతి దాంట్లో దేవుడు అంటాడు కదా, ఏ దాంట్లో కూడా నేను సామెతలు 5వ అధ్యాయము 21 వచనంలో ఏమంటానంటే, నరుని మార్గములను యెహోవా ఎరుగును,
నరుని మార్గమును యెహోవా ఎరుగును అని అంటుడు. నరుని మార్గం ప్రతిదీ యెహోవాను ఎరుగునప్పుడు నువ్వు కరెక్ట్ చేస్తున్నావు, నువ్వు రాంగ్ చేస్తున్నావు అని దేవుడు ప్రతిదీ దేవునికి తెలుసు. నువ్వు అనుకుంటే నేను ఎవరికి చెప్పకుండా తీసుకుంటాలే అని అనుకుంటుండొచ్చు. అందరి దృష్టి నుండి నువ్వు అది చేంజ్ చేయొచ్చు, కానీ దేవుని దృష్టి ఎప్పుడు నీ దగ్గర నుంచి తప్పించుకోలేవంట. అందరినీ మోసం చేయొచ్చు, ఆ ముసుగులో నువ్వు బ్రతకొచ్చు. అరే నేను చేస్తలేనే, నేను తప్పు చేస్తలేను, ఆ పర్సన్ ని చూసినావు, ఆ తప్పు చేసే పర్సన్ ని చూసినావు, నువ్వు చెప్పలేదు అనుకో, అది ఒక క్రైమ్ లాంటిది. లంచము పుచ్చుకున్న వాడు దేశమును పాడు చేయును అన్నాను. దేశమును పాడు చేయను. వాళ్ళ పిల్లలు కూడా అదే ఎగ్జాంపుల్ ఆయన సెట్ చేస్తుండు. సో ఆయన అనుకుంటాడు, ఎవరికి తెలియకుండా నేను తీసుకుంటున్నా కదా, దాంట్లో ఏముంది అని అనుకుంటారు. కానీ దేవుని దృష్టిలో నువ్వు ఎప్పటికీ తప్పించుకోలేవంట. ప్రతి ఒక్కటి దేవుడు గమనిస్తూనే ఉంటాడు. ఇప్పుడు దీంట్లో కూడా మనం ఏం నేర్చుకోవాలంటే, లంచము పుచ్చుకొని నువ్వు దేశమును పాడు చేస్తావో, లేకపోతే న్యాయము వైపు ఉండి నువ్వు న్యాయము వైపు ఉండి క్షేమము కలుగజేస్తావో అది నువ్వే నేర్చుకోవాలంట. న్యాయము వైపు ఉండి నువ్వు క్షేమం కలుగజేస్తావో, లేకపోతే లంచము పుచ్చుకొని నువ్వు ఆ దేశానికి ఏం చేస్తున్నావు, పాడు చేసేస్తున్నావు కదా. 5వ వచనంలో ఏమని మాట్లాడుతున్నావు, తన పొరుగు వానితో ఇచ్చకము లాడువాడు వాణ్ణి పట్టుకున్నట్టు వల వేయువాడు. ఇది క్లియర్ గా ఏంటంటే, కొంతమంది చాలా మ్యానిపులేట్ చేస్తారు. నీతోనే ఉండి, నీ దగ్గరనే ఉండి ప్రతిదీ నీ యొక్క ప్రతి మూవ్ వాళ్ళు గమనిస్తూనే ఉంటారు. సో ఎంత మాట్లాడాలో అంతనే మాట్లాడాలా, ఎంత వాళ్ళకి చెప్పాలో అంతనే వాళ్ళకి చెప్పాలా. ఆ ట్రాప్ లో నువ్వు పడిపోకూడదంట. మంచి మాటలు చెప్పి నీ దగ్గర నుంచి వాళ్ళని అటెన్షన్ గ్రాప్ చేయాలనుకుంటారు. నువ్వు లేని సమయంలో ఏం చేయాలనుకుంటున్నారో నీకు తెలీదు. మీరు ఆఫీస్ కి వెళ్ళొచ్చు, లేకపోతే ఇంట్లో ఎవరైనా ఒంటరిగా ఉండొచ్చు, కానీ నువ్వు లేని సమయంలో వాళ్ళు ఏం చేస్తారో నీకు తెలియదు. సో ఎంత మాట్లాడాలో అంతనే మాట్లాడాలి. ఇక్కడ ఒక వర్డ్ గమనించిన, వల వేయువాడు. వాళ్ళ ట్రాప్ లో నువ్వు పడకూడదు. వాళ్ళు మంచి మంచి మాటలతోని నిన్ను దగ్గర చేసుకోవడానికి, వాళ్ళ దాంట్లో వల వేయువాడు అని అంటుండు. వాడిని పట్టుకొనుటకు వల వేయువాడు. నిన్ను గ్రాప్ చేయాలని చూస్తారు వాళ్ళు, నేను ట్రాప్ లో పెట్టాలని చూస్తారు. ఆ ట్రాప్ లో నువ్వు ఎప్పటికీ పడకూడదు. ఇన్స్టెడ్ నువ్వు ఎంత మాట్లాడాలో అంతనే మాట్లాడాలి. ఎంత నీ పర్సనల్ థింగ్స్ ఎంత షేర్ చేయాలో అంతనే షేర్ చేయాలా. సో దీంట్లో కూడా దేవుడు ఒక ఎగ్జాంపుల్. ఎంతగానం నువ్వు తగ్గించుకొని ఉంటావో దేవుడు నిన్ను అంతగా హెచ్చిస్తాడు. నీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దేవుని దగ్గర మొరపెట్టు, దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు. ఎంతగానము నువ్వు లంచం తీసుకొని జీవిస్తావో, ఆ పాపం చేస్తావో, లేకపోతే న్యాయంతో నడుచుకొని క్షేమంగా ఉంటావో, అదే నీకు సంతోషకరమైన జీవితం ఇస్తుందంట. అదే నీకు సంతోషకరమైన జీవితం. చిన్న దాంట్లో కూడా హ్యాపీనెస్ దేవుడు నీకు కలుగజేస్తాడంట. ఆ చిన్న దాంట్లో కూడా దేవుడు ప్రతిఫలము ఇంకా ఎక్కువగా, దేవుడు ఎక్కువగా నిన్ను బ్లెస్ చేస్తాడంట. ఫస్ట్ లో నేను చెప్పాను కదా, రెండిటి గురించి మాట్లాడతాడు. ఒకటేమో నీతిమంతుల గురించి, ఒకటేమో దుష్టుడి గురించి. నీతి మార్గము, దుష్టుని మార్గము రెండుంటాయి. ఈ మొత్తం అధ్యాయంలో కూడా ప్రతి ఒక్క వచనంలో నీతిమంతుడు ఎట్లుంటాడో, దుష్టుడు ఎట్లుంటాడో ప్రతిదీ చెప్తుంటాడు. రెండు చెప్తుంటాడు. నీతి మార్గము చెప్తుంటాడు, ఇంకో దుష్టుని మార్గం కూడా చెప్తుంటాడు. అది నీకు వదిలేస్తాడు. అది ఎక్కడ నువ్వు నడుచుకుంటావో అది నీ ఇష్టం. నీతి మార్గంలో నువ్వు నడుస్తావో నీ ఇష్టం, దుష్టుని మార్గంలో నువ్వు నడుస్తావో నీ ఇష్టం. ఇక్కడ యేసు రక్తంతోనే కడగబడి ఉంటావో, లేకపోతే యేసు రక్తంతోని కడగబడి ఉంటావో, ఇక్కడ ఏంటి నీకేం అవసరం లేదు. దేవుడు ఏమైనా అడుగుతున్నా, నాకు ఇది అది అని ఏమైనా అడుగుతున్నా, ఏం అడుగుతలేడు. నువ్వు నా దగ్గరికి రా, నేను అన్ని నీకు ఇస్తానంటున్నాడు. దానికి ఏమైనా పైసలు అడుగుతుండా, ఏం అడుగుతలేడు. ఆ మార్గంలో నువ్వు వెళ్తావు. నీకు అనుకోవచ్చు దుష్టిని మార్గము సాఫ్గా ఉంటది కదా, స్ట్రైట్ గా ఉంటది కదా అని అనుకోవచ్చు. అది ముందు నీకు ఏం కలుగజేస్తుంది అంటే, నీలో భయం కలుగజేస్తుంది.
నీకు నీకు ఒకసారి ఆ ట్రాప్ లో చిక్కుకున్నావు అనుకో, అది నువ్వు బయటికి రాలేవు. అపాయం వస్తది, శోధనలు వస్తాయి, ఎన్నో అవమానాలు వస్తాయి. కానీ నువ్వు ఒకవేళ దేవుని దగ్గరకు వచ్చినావో అది ఇరుకు మార్గమే ఉండొచ్చు, కానీ యేసు రక్తంతో ఎప్పుడైతే నువ్వు కడగబడుగుతావో అప్పుడు నీకు నిత్య జీవము, నిత్య సంతోషము. ఇక్కడ ఉన్నసేపు కొంచెమే సంతోషం. ఇప్పుడు ఇక్కడ ఉంటది కదా వేషాలతో సాంగత్యము, అది కొంచెమే, వరల్డ్ ప్లెజర్ అది కొంచెం సేపే. కానీ ఎప్పుడైతే నువ్వు పైన ఏమంటాడో జ్ఞానముతోని ప్రేమించేవాడు తన తండ్రిని సంతోషపరచును. నీకు అది ఇటర్నల్ నీకు ఒక బ్లెస్సింగ్ కావాలంటే ఆ సంతోషం అనేది ప్రతి దాంట్లో నీకు ఉండాలంటే నువ్వు ఏ మార్గంలో ఉండాలి? నీతి మార్గంలో ఉండాలి. దానికి ఏమైనా మనీ ఖర్చు అవుతుందంటే ఏం ఖర్చు అవుతలేదు. ఏంటంటే కొంచెం ఇరుకుగా ఉంటది అంతే. అది నువ్వు తట్టుకోగలుగుతావా? ఏ మార్గంలో ఉంటావు నువ్వే డిసైడ్ గా. దుష్టుని మార్గమున బోనులు ఉంచబడును, నీతి మంతుడు సంతోష గానములు చెయ్యును. దుష్టుని మార్గమున బోనులు ఉంచబడును, నీతి మంతుడు సంతోష గానములు చెయ్యును. ఎవ్రీ టైం దేవుణ్ణి నువ్వు శృతిస్తావో అట్లా నీతి మంతుడు వలె నువ్వు దేవుని శృతిస్తూనే ఉంటావో ప్రతి క్షణము నిత్యము నువ్వు దేవుని శృతిస్తావో, లేకపోతే ఆ దుష్టుడు పైన అన్నారు కదా, ఆ ట్రాప్ లో పైన ఉంది కదా 5వ వచనంలో ఏమంటుండో, వల వేయువాడు. ఆ వల వేయుడు దాంట్లో నువ్వు చిక్కుకుంటావో, ఆ బోన్లోనే ఉంటావో, లేకపోతే అక్కడి నుంచి నువ్వు వచ్చేసి ఆ నీతి మార్గంలో నువ్వు ఉంటావో, అది నువ్వు డిసైడ్ కావాలంట. 7వ వచనంలో ఏమంటుండంటే, నీతి మంతుడు వీధుల కొరకు న్యాయము విచారించును, దృష్టుడు జ్ఞానము వివేచింపడు. నీతి మంతుడు వీధుల కొరకు న్యాయము విచారించును. నీతి మంతులు ఎప్పుడు ఎవరి గురించి ఇది చేస్తారంట? వీధుల కొరకు విచారిస్తారంట. అంటే వాళ్ళకి ఏదైనా మంచి చేయాలా, ఏదైనా కరెక్ట్ చేయాలా అని వాళ్ళ మనస్వతం అలా ఉంటదంట. దుష్టుడు ఆలోచన ఎట్లుంటదంటే సెల్ఫిష్ ఆలోచన, స్వార్థం అనేది ఉంటది వాళ్ళకి. జ్ఞానము వివేచింపడు. ఆయనకి ఎట్లుంటదంటే, ఇప్పుడు పైన నీతి మంతుడు ఏమైనా ఆలోచిస్తున్నా వాళ్ళకు మంచి చేయాలా, ఆ బీదలకు మంచి చేయాలన్న జ్ఞానము దేవుడు ఆయనకి ఇచ్చిండు. నీతి మంతుల జ్ఞానం ఎట్లుంటదంటే, వాళ్ళకి ఏమున్నా లేకపోయినా మంచి చేయాలనే జ్ఞానము వాళ్ళకు ఉంటదంట. బీదలకు న్యాయము విచారించును. వాళ్ళకు ఒక స్టాండ్ అనేది తీసుకుంటాడు. న్యాయం తీర్చే వాళ్ళలాగా నీతిమంతుడు ఉంటాడంట. అదే దుష్టుడు ఆయన ఒక మైండ్ సెట్ ఎట్లుంటదంటే, కన్నింగ్నెస్ ఉంటదంట. అంటే ఎట్లా అయిపోతుందంటే, నేను న్యాయం తీరుస్తా, నేను నీ గురించి అక్కడ మాట్లాడతా, కానీ అట్లా నాకేమొస్తుంది, నాకు బెనిఫిట్ ఏందని అంటాడంట. దుష్టుడు ఆలోచన అట్లుంటదంట. నాకు బెనిఫిట్ దీని వల్ల మీ ఇద్దరికి, నీకు హెల్ప్ చేస్తే నాకు ఇన్ రిటర్న్ నాకేమొస్తుంది. అండ్ వాళ్ళలో ఓడ్చుకోలేని తత్వం ఉంటదంట. వాళ్ళలో ఏముంటదంట? ఓడ్చుకోలేని తత్వము నిండి ఉంటదంట. అట్లా ఉంటావో నువ్వు డిసైడ్ కావాలంట. ఓడ్చుకోలేని తత్వం నీలో ఉంటుందా, లేకపోతే నీతి మార్గంలో నీతివంతుడిలాగా నువ్వు బీదలకు న్యాయము విచారించుకుంటావో, లేకపోతే దుష్టుడు జ్ఞానం వల్లే వివేచింపడు అని అంటాడు కదా, ఆ కన్నింగ్నెస్ ఉంటదా? ఆ స్వార్థం అనేది మనలో ఉండొద్దంట. స్వార్థం అనేది మనలో ఉండొద్దు. మంచి చేసే ఓర్వనితనము ఎక్కువగా మనలో ఉండొద్దంట. ఎట్లా ఉండాలి? న్యాయము వైపు ఉండాల. ఎందుకంటే మనం దేవుని పిల్లలము కాబట్టి ఆయనలో ఉన్న క్వాలిటీస్ మనలో ఉండాలి. కాబట్టి ఆయన ఎక్కడ నిలబడిండు? న్యాయం వైపు నిలబడిండు కదా. మీకు అనుకోవచ్చు, ఎట్లా నేను ఒంటరిగా అయిపోయినా కదా, ఎట్లా అని అందరు అనుకోవచ్చు. అరే నీతి వైపు నేను నిలబడితే ఈ లోకం అంగీకరించదు కదా, అంగీకరించారు కదా. ఇజ్రాయెల్ పక్కకి ఎవరు ఉన్నాడు? దేవుడే ఉన్నాడు కదా. ఆ సముద్రం వచ్చినప్పుడు ఏమని మాట్లాడతాడంటే, యెహోవా మీ పక్షాన యుద్ధము చేయను అని అన్నాడు.
యెహోవా నీ పక్షము ఉండి యుద్ధం చేస్తాడంట. అప్పుడు ఎంత మంది ఉన్నా గాని అది వేస్ట్. సో నీతిమంతుడు ఎక్కడ ఉంటాడంట? న్యాయం వైపు ఉంటాడు. అదే దుష్టుడు ఆలోచన ఎట్లుంటదంట? స్వార్థం కలిగి, లేకపోతే ఆయనకి ఆ ద్వారా ఏం లాభము వస్తుందో అలా ఆలోచన ఉంటదంట. 8వ వచనం ఏమంటుంటదంటే, అపాసకులు పట్టణము తల్లడిల్ల చేయుదురు, జ్ఞానులు కోపము చల్లార చేదురు. మనకి ఆల్మోస్ట్ ఒక సిచ్యువేషన్ వచ్చిందనుకో, దాన్ని ఎట్లా కొట్లాడాలా, దాన్ని ఎట్లా మనం డిఫెండ్ చేయాలని దుష్టుడి ఆలోచన ఉంటుంది. నేను ఎట్లా అంటే నేను ఎట్లా వాళ్ళు పాడు చేయాలా, లేకపోతే నీ మాటలతోని యుద్ధం చేయాలా అని అనుకుంటారు. నేను ఎట్లా నీ క్యారెక్టర్ మీద ఒక్కొక్కసారి దృష్టి పెడతారు, అది ఎట్లా ఖరాబ్ చేయాలని ఆలోచిస్తారు. కానీ ఇన్స్టెడ్ నువ్వు ఎట్లా ఉండాలంట? ఇట్లా ఉండాలా, జ్ఞానులు కోపమును చల్లార చేదురు అని అంటారు. కోపముని ఎంత మనము కంట్రోల్ చేసుకోవాలంట. కోపముని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలా? కోపమును చల్లార చేదురు అని అంటారు. అంటే నీతి మంతులు అట్లున్నప్పుడు నువ్వు ఎట్లా ఉండాలా నువ్వు ఆలోచించుకో. నీతి మంతుల్లాగా నువ్వు కోపమని చల్లారా చేసుకుంటావా, లేకపోతే దుష్టుడిలాగా నువ్వు మాట్లాడుతూనే ఉండి వాళ్ళతో డిఫెండ్ చేస్తావా అని అంటాడు. నేను ఆల్రెడీ నేను చెప్పిన కదా, నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనం. నిర్గమకాండము 14వ అధ్యాయం 14వ వచనం. దాంట్లో ఏమంటాడు? యెహోవా మీ పక్షమున యుద్ధము చెయ్యును అని అంటాడు. సో ఇక్కడ నువ్వు ఇంతగానము నువ్వు వాదిస్తూనే ఉంటే అక్కడ నీ పేషెన్స్ కోల్పోతావు. దేవుడు నీకు చేశానంటున్నావు, నువ్వు పేషెన్స్ తోని యుద్ధం చేయి. ఆడ ఇజ్రాయేల్ వాళ్ళు కూడా దేవుని నమ్మిండ్రు. వాళ్ళు నా దేవుడైన యెహోవా నా పక్కన ఉన్నాడు, ఎట్లనా నేను గెలుస్తా యుద్ధంలో అనుకున్నారు. సో అట్లా కోపముని చల్లార చేసుకుని వాళ్ళు ముందుకెళ్ళినారు. అప్పుడు దేవుడు వాళ్ళతో ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా కూడా నీతోనే ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు ఆ దుష్టుడి దాంట్లో ఆ ఆర్గ్యుమెంట్లు పడకుండా ఉంటావో, ఎప్పుడైతే నువ్వు కంట్రోల్ గా నువ్వు ఉంటావో, అప్పుడు నువ్వు దేవుడు దాంట్లో ఇంకా దేవుడు ఇంకా అత్యంతగా ఎక్కువ నిన్ను దీవిస్తూనే ఉంటాడంట. 9వ వచనంలో ఏమంటానంటే, జ్ఞాని మూడినితో వాదించినప్పుడు వాడు ఊరుకోకుండా రేగుచుండును. మూర్ఖునితో వాదించినప్పుడు వాడు ఊరుకోకుండా రెచ్చగొడుతూనే ఉంటాడంట. ఒకవేళ జ్ఞానము మనలో ఉంటే జ్ఞానులు ఎంత వినాలో వింటారు. అదే మూర్ఖుడు మనం వాళ్ళతోని మనం చెప్తాం, ఎంత చెప్పాలో అంతనే చెప్పాలి వాడికి. ఒకవేళ అర్థం కాకపోతే దేవుడా వీళ్ళని నీకే వదిలేస్తున్నా, వీళ్ళని నువ్వే రక్షించు, సైలెంట్ గా ఉండు అంటే వాళ్ళు ఏంటంటే దాంట్లోనే తప్పులు వెతుకుతూనే ఉంటారు. సో ఎట్లా ఉండాలా? దుష్టుని మార్గంలో ఉంటావో నువ్వు, లేకపోతే నీతి మార్గంలో ఉంటావో, లంచము తీసుకొని నువ్వు పాపం చేస్తావో, లేకపోతే న్యాయము వైపు ఉండి నువ్వు క్షేమం కోరుతావు, లేకపోతే జ్ఞానముతోని ప్రేమించి మీ తల్లిదండ్రులను సంతోషపరుస్తావో, లేకపోతే వేషాల్యతో స్నేహం చేసి నీ ఆస్తినంతా కోల్పోతావో. అంటే ఆస్తి ఇన్ ద సెన్స్ ఇక్కడ ఏంటంటే నీ క్యారెక్టర్ కూడా వస్తుంది. నువ్వు అనుకుంటావు అదే ఇక్కడ ఉంటే నేను మంచిగా ఉంటా ఇట్లా అని, నువ్వు వరల్డ్లీ ప్లెజర్ కి పోతావు. కానీ వెనకాల నువ్వు నీ క్యారెక్టర్ అనేది కోల్పోతున్నావు. నీ ఆస్తినే కాదు, నీ క్యారెక్టర్ ని కూడా కోల్పోతున్నావు. నువ్వు రెస్పెక్ట్ అనేది కోల్పోతున్నావు మీ పేరెంట్స్ వైపు నుంచి. అది మెయిన్ ఇంపార్టెంట్. మీ పేరెంట్స్ ఎక్కువ ఇక్కడ ఇంపార్టెంట్. అట్లా ఉండి నువ్వు వాళ్ళతో సాంగత్యం చేసి, లేకపోతే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి అది కోల్పోతున్నావో నువ్వు దృష్టి ఉంచుకోవాలి. ఇవాళ ప్లెజర్ గురించి నువ్వు నిత్య సంతోషమో కోల్పోతున్నావో అది నువ్వు ఆలోచించాలా. లేకపోతే ఎవరు చూస్తలేనో నేను తప్పు చేస్తాను అని అనుకుంటే నువ్వు ఏ మార్గంలో ఉన్నావో, నీతి మార్గంలో ఉన్నావో లేకపోతే దుష్టుని మార్గంలో ఉన్నావో నువ్వే ఎంచుకోవాలంట. నువ్వు ఎవరు చూడకపోయినా, ఎవరు చూస్తుందంట, ఎవరు చూడకపోయినా నేను చేస్తా అంటే ఏమంటుండో
నరుని మార్గములో యెహోవా ఎరుగును. ప్రతిదీ దేవుడు తెలుసంట. సో అట్లా ఉంటావు నువ్వు చేసుకో. ఇంకొకటి, ప్రతి దానికి నువ్వు దుష్టుని దగ్గర వాదించకూడదు అని అంటుండు. ఎంత వాదించినా వాడు ఈయనే పరిస్థితుల్లో లేడు, కరెక్షన్ చేసుకునే పరిస్థితుల్లో లేడు. ఇన్స్టెంట్ ఆయన వాదిస్తూనే ఉంటాడండి. ఆయన వాదిస్తూనే ఉంటాడు. 10వ వచనంలో ఏమంటాడు? నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు, అట్టివాడు యథార్థవంతులు ప్రాణము తీయజూతురు అని అంటుంది. బుద్ధిహీనుడు తన కోపమంతు కనుపరుచును, జ్ఞానము గలవాడు కోపమును అణుచుకొని దానిని చూపుకుందురు. చూడండి, ఇక్కడ తన జ్ఞానమును తన కోపమును అణుచుకొందును. తన కోపమును, బుద్ధిహీనుడు ఏం చేస్తాడంట? కోపము ఎక్కువ తెచ్చుకునే ఉంటాడు. అదే జ్ఞానము గల వ్యక్తి ఎట్లుంటాడంట? జ్ఞానం గల వ్యక్తి కోపమును అణుచుకుంటాడంట. నువ్వు ఒక ఆర్గ్యుమెంట్ లో నువ్వు ఆయనతోని వాదిస్తూనే ఉంటావు. ఒక ఆర్గ్యుమెంట్ లా ఒక పర్సన్ దగ్గర నువ్వు వాదిస్తూనే ఉంటావు. లేకపోతే జ్ఞానము గల వాడేవై కోపమును అణుచుకొని దేవుని దగ్గర నువ్వు వదిలేస్తావో, కోపమును అణుచుకొని ఉంటావో, ఎప్పుడైతే నువ్వు నీ కోపముని చల్లార తెచ్చుకుంటావో, అంటే నువ్వు కంట్రోల్ చేసుకుంటావో, ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో నీతి మార్గంలోనే నేను ఉంటా, న్యాయము వైపే నేను ఉంటా అని నువ్వు ఉంటావో, అప్పుడు దేవుడు నీకు నిత్య సంతోషము నీకు ఇస్తాడంట. ఫస్ట్ లో అంటాడు కదా, ఏమని అంటాడు? ఫస్ట్ ఎన్నిసార్లు నీకు గద్దించినను, ఒకవేళ దేవునికి నువ్వు లోబడకపోతే, నీతి మార్గంలో లేకుండా నువ్వు దుష్టుల మార్గంలో నువ్వు ఉంటే, అబద్ధపు నాలుకలు ఉంటే, నీకు ఒకవేళ నువ్వు వాదిస్తూనే ఉంటే నీకు అది కరెక్ట్ కాదు. ఆ మార్గంలో నువ్వు, అది విశాలమైన మార్గం కావచ్చు, కొద్దిసేపే నీకు ఆ సంతోషం కావచ్చు, కానీ నిత్య సంతోషము నీ గురించి వెయిట్ చేస్తూ ఉంది. అది నువ్వు నేర్చుకోవాలంట. నువ్వు అనుకుంటావు, నాకు ఎవరు లేరు దేవుడా, నేను ఎట్లా, అందరూ ఇప్పుడు ఇట్లా ఉంటే అందరు నన్ను పాయింట్అవుట్ చేస్తూనే ఉంటారు కదా, నేను ఎట్లా గమ్మున ఉండాలో, వాళ్ళంతగానం నా గురించి మాట్లాడుతుంటే నేను ఎలా నేను గమ్మున ఉండాలా? ఎందుకు నేను గమ్మున ఉండాలా? నేను ఫైట్ చేస్తా నా గురించి నేను ఫైట్ చేసుకుంటా. అంటే నేనున్నా నీకు ఫైట్ చేయడానికి. ఇంగ్లీష్ లో క్లియర్ గా ఉంటది, గాడ్ విల్ ఫైట్ అగేన్స్ట్ యూ. యెహోవా నీ పక్షం ఉండి నీ గురించి యుద్ధం చేస్తాడంట. అది కావాలా? లేకపోతే దుష్టుడిలాగా నువ్వు కొట్లాడుతూనే ఉంటావా? దుష్టుడి వాడే నువ్వు కొట్లాడుతూనే ఉంటావా? వాళ్ళ మనస్తత్వంతోని వాళ్ళతోని నువ్వు వాదిస్తూనే ఉంటావు. వాళ్ళు ఎట్లా అంటే, వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా అంటే, వాళ్ళు గెలవాలా ఆర్గ్యుమెంట్ లా అని వాళ్ళ మైండ్ సెట్ అదే ఉంటదంట. నువ్వు వాళ్ళ మైండ్ సెట్ గురించి ఆలోచిస్తావు, ఆ లంచం తీసుకునే వాళ్ళలాగా ఉంటావు, వేషధారి వాళ్ళలాగా ఉంటావు. నువ్వే ఆలోచించు. అదంతా వరల్డ్లీ ప్లెజర్స్. లేకపోతే సంతోషకరమైన జీవితం, నిత్య సంతోషకరమైన జీవితం లో ఉంటావు. న్యాయము వైపు, క్షేమము వైపు ఉంటావు. అది నువ్వే తీర్చుకోవాలంట. ఇంకొకటి ఏమైతాడు, నువ్వు అనుకుంటావు, ఏమేసు ప్రభా నాకు ఏం లేకుండా అనంటే, నువ్వు అందరి దృష్టిలో నువ్వు తక్కువ కావచ్చు, కానీ దేవుడి దృష్టిలో నువ్వు చాలా ప్రెషియస్ అంట. అందరి దృష్టిలో నువ్వు హీనకరంగా ఇవన్నీ నువ్వు ఈ లోకంలో పాటిస్తే నేను జీవించలేను అని అనుకుంటారు కదా చాలా మంది. అట్లా ఇదే నీతి మార్గంలో ఉంటే, ఇప్పుడు లంచం లేకుంటే ఏం పని అయితలేదు అది అంటే, ఒకవేళ అని అనుకుంటే కరెక్టే. వీళ్ళందరూ ఇదే చేస్తూ ఉంటారు, ఏదైనా ఇస్తేనే పని అవుతుంది కదా, ఏది ఇవ్వకపోతేనంటే. నీతి మార్గంలో నిత్య సంతోషం నీకు కావాలంటే నువ్వు కరెక్ట్ ఉంటే, నువ్వు అందరి దృష్టిలో నువ్వు రాంగ్ అవ్వచ్చు, కానీ దేవుని దృష్టిలో నువ్వు చాలా అంటే చాలా ఉత్తమురాలంట. దేవుడి దృష్టిలో నువ్వు చాలా అంటే చాలా ప్రెషియస్ మెంటల్. చాలా ఏషయా
43 ఏషియా 43 4వ వచనంలో ఏమంటాడంటే ఇంగ్లీష్ లో అంటాడు, యు ఆర్ ప్రెషియస్ ఇన్ మై సైట్, యు ఆర్ ప్రెషియస్ ఇన్ మై సైట్, నా దృష్టిలో చాలా గొప్పది. తెలుగులో ఏమని ఉంటదంటే, నీకు నా దృష్టికి ప్రియుడ నందున గనుడ వైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని అంటాడు. నేను నిన్ను ప్రేమించుచున్నాను, ఇదంతా అంటాడు కదా. నేను నీ గురించి నీ పక్షముండి నేను యుద్ధము చేస్తా, నేను నీ పక్షము నుండి నేను నీ పక్క నుండి యుద్ధము చేస్తా. ఎవరని ఏమని అనుకోని, నీ పక్షమును ఎవరున్నారో యెహోవా ఉన్నాడు. నువ్వు ఏ మార్గంలో ఉన్నావు? నీతి మార్గంలో ఉన్నావు. నీకు నిత్య సంతోషం వస్తుంది, నిత్య సంతోషం వస్తుంది నీకు నీతి మార్గంలో ఉంటే. ఎప్పుడైతే నువ్వు ఏం కంట్రోల్ చేసుకోవాలంట, నువ్వు నీ యొక్క నువ్వు కోపమును చల్లార్చుకుంటావు. నువ్వు కోపమును ఎప్పుడైతే నువ్వు కంట్రోల్ చేసుకుంటావో, ఎప్పుడైతే నువ్వు ఆర్గ్యుమెంట్ పెట్టుకోవో ఎవరితోని, వాళ్ళతో వాదించకుండా, నీ టైం వేస్ట్ చేయకుండా దేవుని దగ్గర నువ్వు పోరాడు. దేవుని దగ్గర నువ్వు చాలా అంటే చాలా ప్రెషియస్. దేవుడు అంటాడు కదా, నువ్వు నా దృష్టిలో చాలా ఉత్తమరాలు, చాలా ప్రెషియస్, యు ఆర్ ప్రెషియస్ ఇన్ మై సైట్ అంటాడు. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఇదన్నీ అనుకుంటావో, దేవుడా ఇవన్నీ చూస్తలేవా, వాళ్ళని శిక్షించవా అంటే ప్రతిదీ దేవుడు గమనిస్తుందంట. సామెతల గ్రంథంలో అంటాడు కదా, 5వ వచనం 5వ అధ్యాయం 21వ వచనంలో ఏమంటాడు, నరుని మార్గములో యెహోవా ఎరుగును. ప్రతిదీ దేవుడు గమనిస్తూనే ఉంటాడు. ఆ దినమున దేవుడు వాళ్ళని పర్టికులర్గా ఎట్లన్నా శిక్షిస్తాడంట. ఆ దినమున ఎట్లన్నా దేవుడు శిక్షిస్తాడు. ప్రతి ఒక్కటి లెక్కింపబడుతుంది. దేవుడు ఇవన్నీ చేస్తుంటే వాళ్ళు నువ్వు చూడవా ఇంతగనం చేస్తున్నాను, నా వెనకాల ఇంత అవుతుంది కదా, దేవుడా ఎందుకు దేవుడా నన్ను చూస్తలేవు, ఉత్తమరాల్ని కాదా అంటే నువ్వు ఉత్తమరాలివే, చాలా ప్రెషియస్ నువ్వు దేవుని దృష్టిలో. కీర్తనలు 1వ అధ్యాయంలో అంటాడు కదా, నీతిమంతుల మార్గము యెహోవా తెలియను, దుష్టుల మార్గమును నాశనము నడుపును. దేవుడు అంటాడు, ఏదో ఒక రోజు దుష్టుల మార్గంలో దేవుడు చూసుకుంటాడు, నాశనం అవుతుందంట. నీ ముంగట్నే నాశనం అవుతుంది, నువ్వు చూస్తావు. అది నీ ముంగట్నే నాశనం అవుతుంటే నువ్వు చూస్తావు. నువ్వు అనుకుంటుండొచ్చు దేవుడు చూస్తలేడని, కానీ ప్రతిదీ దేవుడు చూస్తుండంట. 16వ వచనంలో అంటాడు, దృష్టులు ప్రబలనప్పుడు చెడుతనము ప్రబలును, వారు పడిపోవుటకు నీతిమంతులు కన్నులారా చూచెదరు అని ఉంది. వాళ్ళు పడిపోతుంటే నీతిమంతులు కన్నులారా చూస్తారు. సో దేవుడు ఏదో ఒక రోజు నీ పట్ల ఉండి దేవుడు విజయం ఇస్తాడంట. ఒకవేళ దేవుడు నేను ఈ మార్గంలో నేను నడవలేకపోతున్నా, నువ్వే నన్ను నడిపించు అంటే దేవుడు అంటాడు కదా, నేను నడిపిస్తాను నీ మార్గంలో, నేను నీకు తోడే ఉంటాను, ప్రతి ఒక్క ఆలోచనలో నేను నీకు తోడే ఉంటాను అంటాడు కదా. కీర్తనల 32 అధ్యాయం 8వ వచనంలో ఏమంటాడో, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. నీ మీద దృష్టి ఉంచాడంట. నీ మీద దృష్టి ఉంచి నువ్వు నడవవలసిన మార్గములో నేను బోధిస్తానంటుండు. నువ్వు నడవవలసిన మార్గంలో దేవుడు బోధిస్తానని అంటుండు. ఆయన ప్రతిదీ గమనిస్తుండు. నువ్వు నడవవలసిన మార్గంలో తోడే ఉంటాడంటుండు. నువ్వు దేవుని దృష్టిలో నువ్వు చాలా గొప్ప అంటుండు. నీ గురించి నేను యుద్ధం చేస్తానంటుండు. ప్రతి ఒక్కటి నేను గమనిస్తానంటుండు. ఇంకేమంటుండు, ఇంకా చాలా గొప్పది ఏమంటుండు, వారు పడిపోవుట, దుష్టుడు చాలా చెడ్డగా చేశారు, వాడు పడిపోవుటను నీతిమంతులు కన్నులారా చూస్తారంట. నీతిమంతులు కన్నులారా చూస్తారు. ఏంటంటే దేవుని సమయాన్ని మనం ట్రస్ట్ చేయాలి. దేవునికి ప్రతి దానికి ఒక టైం ఉంటదంట కదా, ఆ టైం గురించి నువ్వు వెయిట్ చేయాల. యెషయా 60వ అధ్యాయం 22వ వచనంలో ఏమంటాడంటే, యెహోవాకు నేను తగిన కాలమందు నీ కార్యము త్వరపెట్టేదను.
నేను చాలా నమ్ముతాను ప్రతి దాంట్లో. ఇది ఇది ఎక్కువ నేను ఎక్కువ ఇది ధ్యానిస్తాను. యెహోవాకు నేను తగిన కాలమందు నీ కార్యములను త్వరపెట్టేదను. సో ఇంతగనం అంటున్నాను. ఐ విల్ మేక్ ఇది ఏంటంటే అట్ రైట్ టైం. ప్రతిదీ ఒక టైం ఉంటుంది. ఆ టైం వరకు వెయిట్ చేయి, నీకు దేవుడు ఇస్తాడు. నీ పక్షమున యుద్ధం చేస్తాడు. నువ్వు అందరి దృష్టిలో నువ్వు వేరు కావచ్చు, ఆయన దృష్టిలో నువ్వు చాలా ప్రెషియస్ అంట. ఎవరు చూడకపోయినా ప్రతిదీ దుష్టుడు చేసే ప్రతిదీ అందరి కళ్ళు కప్పవచ్చు, కానీ దేవుడి కళ్ళు ఎప్పుడు కప్పలేరంట. నువ్వు వాళ్ళు అనుకుంటుండొచ్చు చిన్న తప్పే కదా అని. ఒక టైంలో వాళ్ళు అట్లా అవుతుంటే నువ్వు కన్నులాగా చూస్తావంట. నీకు అది కావాలో ఇది కావాలో, దుష్టుని మార్గం కావాలో లేకపోతే నీతి మార్గం కావాలో నువ్వే డిసైడ్ చేసుకోవాలంట. లాస్ట్ ఒకటి సామెతలు 3వ అధ్యాయము 33వ వచనం ఏమంటారంటే, భక్తిహీనులు ఇంటి మీదికి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమున ఆయన ఆశీర్వదించును అని అంటుంది. స్టార్టింగ్ లో ఏమన్నాడు? నువ్వు కరెక్ట్ ఏమంటున్నా స్టార్టింగ్ లో 29వ అధ్యాయంలో ఏమంటున్నావు? ఎన్నిసార్లు గద్దించినను లోబడిని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అగును అని అంటుంది. ఒకవేళ లోబడకుంటే హఠాత్తుగా నాశనం అవుతావంట. ఒకవేళ లోబడితే నీకు దేవుడు ఏమిస్తాడంట? ఆశీర్వాదం ఇస్తాడంట. ఆ ఆశీర్వాదం కావాలో ఒకవేళ నీతి మార్గంలో లేకపోతే ఏంటి, నీకు తెగులు కావాలో నువ్వే డిసైడ్ చేసుకోవాలంటే ఏ మార్గంలో నువ్వు నడుస్తావో అది కూడా నువ్వు డిసైడ్ చేసుకోవాలంట. స్తోత్రం యేసు ప్రభా, నీకే వందనాలు రచ్చా యేసు ప్రభా. వాక్యంలో మీరు తోడే నీడే ఉన్నారు యేసు ప్రభా. దేవుడా నీకు వందనాలు రచ్చా. దేవుడా నీతి మార్గంలో ఉండాలో మీరే నేర్పించండి యేసు ప్రభా. ఎలా ప్రవర్తించాలో మీరు నేర్పించండి యేసు ప్రభా. కోపము తెచ్చుకోకుండా యేసు ప్రభా నీ ఆలోచన పెట్టి మేము అరగాలి యేసు ప్రభా. ప్రతి దాంట్లో నువ్వు తోడే నీడే ఉంటానన్నావు రాజా. మా పట్ల మీరు యుద్ధం చేస్తానన్నావు రాజా. మీరే మాకు యుద్ధం చేయండి యేసు ప్రభా. మా పట్ల ఉండి మీరే యుద్ధం చేయండి. మాకు ఏది కరెక్టో ఏది రాంగో యేసుప్రభా మీరే నేర్పించండి. ఆ నేర్పించిన తర్వాత కూడా మేము తప్పు చేయకుండా యేసుప్రభా నీతి మార్గంలో మేము నడవాలి యేసుప్రభా. నిత్య జీవం వైపు యేసుప్రభా మేము అడుగులు వేయాలి యేసయ్యా. దేవుడా మీరే మాకు తోడవై ఉండి నీడవై ఉండి యేసుప్రభా ఈ ఆరాధనకి యేసుప్రభా ఎంతమంది యేసుప్రభా వచ్చిండ్రో వాళ్ళని అందరూ దీవించుమని ప్రభా యేసుక్రీస్తునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. జాన్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప శుద్ధ నడిపింపు మనందరికీ సదాకాలం తోడైన గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.